అక్కడ సార్ ఓన్లీ మూవీస్ ఒక్కటే అప్లోడ్ చేయడం కాకుండా, పైరసీ చేయడం కాకుండా బెట్టింగ్ యాప్స్‌ని కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా మనకి ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఐబొమ్మ కానీ, బెప్పం గానీ మూవీ ఒకటి ఓపెన్ చేస్తుంటే అక్కడ ఈజీగా వేరే యాప్ రావటం, లేకపోతే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఇవి వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి రవితో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? అంటే రవికి ఏందంటే ఈ మూవీస్ అప్లోడ్ చేయడం వల్ల అంటే మామూలుగా అందరూ అనుకుంటున్నారు ఫ్రీ కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఆ వెబ్సైట్ పాపులర్ అయిందని. కంటెంట్ ఫ్రీగానే ఇస్తున్నాడు కానీ దాంట్లో అతనిది సెల్ఫ్గా అంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఆయన ఇండివిజువల్గా. సో అతను ఆ మూవీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాడు. ఆ మూవీస్ అనేది ఏదైతే కంటెంట్ తీసుకుని ఆయన ఇల్లీగల్గా ఓటీటీ కంటెంట్ కానీ, క్యామ్ కార్డింగ్ కానీ వేరే వెబ్సైట్ల త్రూ కోఆర్డినేట్ అయ్యి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ కంటెంట్లో ఏంటంటే ఇతను గేమింగ్ అండ్ బెట్టింగ్ 1win అని ఒకటి ఉంటుందండి. 1xBet అనేది ఉంటుంది. ఏంటంటే ఇది ఎక్కువగా అంటే మా పాపులర్ గేమింగ్ వెబ్సైట్ అనమాట. సో అప్లికేషన్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళకి. సో ఇతన్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు వీళ్ళ సర్వీసెస్ తీసుకున్నారు అనమాట. ఈయన అప్లోడ్ చేసే మూవీస్లో ఇన్ బిట్వీన్ అనమాట. మూవీ చూస్తుంటే ఇన్ బిట్వీన్ ఈ యాడ్స్ అనేది ప్లే అవుతాయి. దానికి ఏంటంటే చాలా మంది గేమింగ్ అండ్ బెట్టింగ్కి అలవాటు అయ్యి అంటే తన దగ్గర డబ్బులు లేకుండా వేరే దగ్గర నుంచి క్రెడిట్ తీసుకుని మరి అంటే డబ్బులు వస్తాయని చెప్పి ఆ భ్రమలో ఆడడం జరుగుతుంది. చాలా మంది డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. ప్లస్ దానివల్ల సూసైడ్లు కూడా చాలా మంది చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఎప్పుడైతే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తామో మనం దాంతోపాటు బ్యాక్ ఎండ్లో ఏపీకే ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇండివిజువల్ది డేటా అనేది బ్రీచ్ అవుతుంది. ఆ డేటా వల్ల ఆ డేటా వేరే వాళ్ళకి ఇచ్చి దాంతో డిజిటల్ అరెస్ట్ కానీ ఈ వేరే సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి కదా, ట్రేడింగ్ ఫ్రాడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, ఓటీపీ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్, చాలా రకాల ఫ్రాడ్స్ అనేది మన డేటా అంటే జనాల డేటా వాళ్ళ దగ్గర పోవడం వల్లనే వాళ్ళు జనాలకి అంటే ప్రజలకి ఫోన్ చేసి ఇండ్యూల్ చేయడం కానీ చీట్ చేయడం కానీ జరుగుతుందండి.